ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీల్ చైర్ నుండి కింద పడిపోయి దెబ్బలు తగిలింది అని కార్తీక్ వాళ్ళ నాన్న కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న శ్రీధర్ మాత్రం కాంచన దగ్గరికి వెళ్ళి, ఏంటి కాంచన ఇలా జరిగింది అని తెలిసిన వెంటనే నాకు ఎంత బాధ అనిపించి అందుకే ఇలా పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి తన కాళ్ళ దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి కాంచన, నువ్వు ఒక్కదానివే ఉంటే ఇలానే ఉంటుంది, నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. పద కాంచన, మన ఇంటికి వెళ్ళిపోదాము, నువ్వు చెప్పినట్లుగానే వింటాను, నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను, పద ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే, మాస్టర్ అలాంటివి ఏమీ అవసరం లేదు, మీరు చూసేశారు కదా, ఇక్కడ నుండి వెళ్ళండి, ఇక చాలు మీ పరామర్శలు అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, నువ్వు కాస్త ఆగు బావా అని చెప్పేసి కార్తీక్ని ఆపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ వాళ్ళ నాదన మాత్రం కాంచన దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ, కాంచన నేను చెప్పేది కాస్త విను, నువ్వైనా అక్కడికి వచ్చేసే, లేదైనా నేనైనా ఇక్కడికి వచ్చేస్తాను, ఏదో ఒకటి మాట్లాడి ఇద్దరం కలిసి ఉండేటట్లు చూడు కాంచన, నిన్ను బాధ పెట్టేటట్లు ఎప్పుడూ చెయ్యను కాంచన, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, నువ్వు చెప్పినట్టుగానే వింటాను, అలాగే కార్తిక్కి కూడా నేను చాలా చక్కగా చూసుకుంటాను, కార్తిక్ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవి తీర్చేస్తాను, జ్యోష్న దగ్గరున్న అప్పుని నేనే తీర్చేస్తాను, మనం అందరం కలిసే తీర్చుదాం అని చెప్పేసి చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తిక్కి చాలా కోపం వస్తుంది. మాస్టర్, మీరు అటువంటి చేయవలసిన అవసరం లేదు, మర్యాదగా మీరు పరామర్శించడానికి వచ్చారు, ఇక్కడ నుండి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది, అంతే తప్ప ఇంకెక్కువ మాట్లాడకండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నారు, అతను ఏదో బాధపడితే తన భార్యకి ఏదో చెప్పుకుంటున్నాడు కదా అని చెప్పేసి ఇలా నువ్వు మాట్లాడకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం, లేదు లేదు దీప, ఈ ఒక్కసారికి అతను ఏదో జ్ఞానోదయం వచ్చి ఇలా మాట్లాడడానికి వచ్చాడు, కానీ ఆ కన్నీళ్ళకి కారణం ఎవరు, అతనే కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీధర్ మాత్రం చాలా బాధపడుతూ వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేది కాస్త విను కాంచన, నువ్వు నాతో వచ్చేసేవా ప్లీజ్ అని చెప్పేసి బతిమలాడతాడు.